తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. భీమవరం పరిసర ప్రాంతాల్లో సాంప్రదాయంగా వస్తున్న సంక్రాంతి కోడి పందాలు ఘనంగా జరుగుతున్నాయి. గొలవంతిపరోడ్లోని డేగాపురం వద్ద వెంపకాశి ఆధ్వర్యంలో అత్యంత భారీ స్థాయిలో బరిని ఏర్పాటు చేసి కోడి పందాలను నిర్వహిస్తున్నారు. వేలాదిగా తరలివచ్చిన కార్లు, స్టాల్స్ తో ఆ ప్రాంతం తిరునాళ్లను తలపించింది. అదేవిధంగా చినమేరంలో మాజీ సర్పంచ్ బుద్ధరాజు శ్రీనివాసరాజు ఆధ్వర్యంలో గొలవంతిపరోడ్ సంజన ఎస్టేట్లో చిలుకూరి రామకృష్ణ చౌదరి ఆధ్వర్యంలో, రాయలంలో పత్తిహారి వద్దన్న ఆధ్వర్యంలో కోడి పందాలు జోరుగా జరుగుతున్నాయి. పట్టుకో వీసీవీ న్యూస్ వ్యూవర్స్ అందరికీ, 2 రాష్ట్రాల నుంచి చేసిన ఆడబడుచులకి, ఫ్రెండ్స్కి అందరికీ వన్స్ అగైన్ హ్యాపీ భోగి, హ్యాపీ సంక్రాంతి. ప్రతి ఏడు ఇలాగే జరగాలని, ఇంకా బాగా జరగాలని మా అందరు ఫ్రెండ్స్ సహకారంతో ఎంత చేస్తున్నాం. మేము 2007 నుంచి ఇలాగే చేస్తున్నాం. అందరూ బాగా ఆదరిస్తున్నారు. ఇలా ఈ ఏడుకి ప్రతి ఏడు పెరుగుతుంది. అలాగే ఎప్పుడు ఏదైనా చిన్న పొరపాట్లున్నా మమ్మల్ని ఏమీ తిట్టుకోకుండా హ్యాపీగా అందరూ మళ్ళీ పండగ అయిపోయిన తర్వాత సరదాగా ఇంటికి చేరేలాగా ఉండాలి. ఇది ఓన్లీ సాంప్రదాయంగా చేసేదే. కొంతమంది కమర్షియల్ అని ఇలాగని అంటున్నారు. అవి మట్టికి ఎక్కడా ఇప్పుడు వరకు లేవు మా దగ్గర. కమర్షియల్ టైపే మేము ఇప్పుడు వరకు చేయలేదు. సరదాగా అందరూ వస్తున్నారు కాబట్టి చేస్తున్నాం. వన్స్ అగైన్ హ్యాపీ సంక్రాంతి, భోగి. థ్యాంక్ యూ. ముందుగా అందరికీ కూడా, వీసీవీ ప్రేక్షకులందరికీ కూడా భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా సంక్రాంతి సంబరాలు ముఖ్యంగా భీమవరంలో 2 తెలుగు రాష్ట్రాల నుంచి ప్రేక్షకులందరూ కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. అలాగే ముఖ్యంగా ఇక్కడ అన్ని రంగాల్లోని కూడా, ఇటు క్రీడా రంగం కానీ, లేదా కోడి పందాలు కానీ, ఎడ్ల పందాలు కానీ, అలా సరదాగా అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటాం. అలాగే ముఖ్యంగా తెలుగు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇక్కడికి వచ్చి ఎంతో ఆనందంగా, ఇక్కడ ముఖ్యంగా మా సోదరుడు కాశీరాజు గారు ప్రతి సంవత్సరం కూడా వచ్చినటువంటి అందరికీ కూడా సకల వసతులు కలగజేసి వారందరికీ కూడా ఏ ఇబ్బంది లేకుండా సరదాగా చూసుకోవడం జరుగుతుంది. అలాగే భవిష్యత్తు రోజుల్లో కూడా ఈ సాంప్రదాయం ఇలా కొనసాగాలని, ముఖ్యంగా తెలుగు రాష్ట్ర ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఇక్కడికి వచ్చి తిరిగి వెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి. 26లో అందరూ సుఖంగా ఉండాలి. భోగితో పాటు సంక్రాంతి అన్ని మొత్తం అందరిలో దేశంలో ఉండే తెలుగు వారందరికీ శుభాకాంక్షలు అండి. అందరికీ ఈ రేంజ్లో ఏర్పాట్లు, మీ హాస్పిటాలిటీ ఎక్కడా చూడలేదండి. హ్యాపీ సంక్రాంతి అందరికీ.
అవును ఉండి మండలం మహదేవపట్నం గ్రామంలో సంక్రాంతి పండుగ సందర్భంగా నిర్వహిస్తున్న కోడి పందాలు తిరునాళ్లను తలపిస్తున్నాయి. రామచంద్రపురం వెళ్లే రహదారికి ఆనుకుని సన్ రైజ్ ఫౌండేషన్ వృద్ధాశ్రమానికి సమీపంలో ఖాళీ స్థలాల్లో ఏర్పాటు చేసిన బరిలో కోడి పందాలు నిర్వహిస్తున్నారు. వివిధ రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున ప్రముఖులు విచ్చేసి పందాలను తిలకిస్తున్నారు. మహిళలు, చిన్నపిల్లలు సైతం ఈ పందాలను తిలకించేందుకు తరలివస్తున్నారు. నిర్వాహకులు శివరామరాజు, వేగేసిన అప్పల్ నరసింహరాజు, నాని, సుబ్బరాజు తదితరులు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. వందలాదిగా తరలివస్తున్న కార్లు, ద్విచక్ర వాహనాలు, తినుబండారాల స్టాల్స్ తో ప్రాంగణమంతా సందడిగా మారింది. భీమవరం విష్ణు డెంటల్ కళాశాలలో బీడీఎస్ తృతీయ సంవత్సరం విద్యార్థి పవన్ కళ్యాణ్ కు శ్రీ విజ్ఞాన వేదిక కన్వీనర్ చెరుకోడ రంగసాయి ఆధ్వర్యంలో దాతల సహకారంతో 25,000 రూపాయల ఆర్థిక సహకారాన్ని అందజేశారు. ఈ సందర్భంగా రంగసాయి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ కు గత 2 సంవత్సరాలు దాతల సహకారంతో నగదు అందజేశామని అన్నారు. ఈ సంవత్సరం నారపురాజు సుబ్బారావు, శేషామణి జ్ఞాపకార్థం తుమ్మలపల్లి శివ, చెరుకోడ సుబ్బారావు సహకారంతో 25,000 రూపాయలు అందజేశామని అన్నారు. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. పండుగల్లో మన ఇంట్లో మనం బంధువులు, మిత్రులు చేసుకుంటూ ఉంటాం. మరి ముఖ్యంగా మేము సంక్రాంతి సంబరాలు ఏర్పాటు చేసి అనేక పోటీలు అవి పెడుతూ దానిలో భాగంగా భోగి, మరి పెద్ద పండుగ, అలాగే కనుమ ఈ టైంలో కళాకారుల్ని, కవుల్ని వాళ్ళు సత్కరిస్తూ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాం. దాంట్లో భాగంగా ప్రతిభ గల విద్యార్థులు కూడా ఈ పండుగ నాడు వాళ్ళకి మెరిటోరియస్ అవార్డు కూడా అందిస్తూ ఉంటాం. దీనికి నారప్రాజు, కీర్తి శేషులు నారప్రాజు సుబ్బారావు గారు, శేషామణి స్ఫూర్తితోటి ఈ కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం. మరి ముఖ్యంగా అబ్బరాజు పవన్ కళ్యాణ్, ఇతను విష్ణు కళాశాలలో బీడీఎస్ థర్డ్ ఇయర్లోకి వచ్చారు. ఫస్ట్, సెకండ్ డిస్టింక్షన్ సంపాదించారు ఫస్ట్ క్లాసుల్లో. మరి ముఖ్యంగా అతను మంచి ప్రతిభ సంపాదించినందుకు ఇవాళ మా కుటుంబ సభ్యులంతా కలిసి ఇలా ఇవ్వడం జరుగుతుంది. దీంతోపాటు డాక్టర్ ఆయుసం నరేష్, అలాగే తుమ్మలపల్లి ట్రస్ట్ తుమ్మలపల్లి శివగారు, అలాగే చెరుకువాడ సుబ్బారావు అని మా అన్నయ్య గారు అబ్బాయి, వీళ్ళందరూ కలిసి ఇవాళ 25,000 రూపాయలు ప్రతిభ గల ఈ విద్యార్థికి అందిస్తున్నాం. మా తోడెల్లి గారు పాలూరి శివరావు గారు, పాలూరి రామత్ గారు అబ్బాయి, వారి అమ్మాయి అమెరికాలో ఉంటున్నారు హారతి అని, ఆవిడ ద్వారా 5,000 రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా బ్యాంక్ అకౌంట్ ఇస్తున్నాం మేము. ఆ అకౌంట్ ద్వారా అందరూ కూడా అకౌంట్కే వెయ్యాలి. అంచేత ఆ విద్యార్థి చదువుకి ఈ విధంగా సహకరించిన అందరికీ మరి నమస్కారాలు తెలియజేసుకుంటూ అతను ఇంకా మంచి అవార్డులు రావాలని మేము కోరుకుంటున్నాం. ఈ రోజున ఈ ప్రతిభ గల విద్యార్థి అయిన పవన్ కళ్యాణ్ అబ్బరాజు భీమవరం విష్ణు కాలేజీలో, డెంటల్ కాలేజీలో థర్డ్ ఇయర్కి వచ్చారు. ఆ ఫీజు కట్టే సందర్భంలో ప్రోత్సాహకంగా రంగసాయి గారు ఈ కుటుంబం తరఫున ఆయన సభ్యులమే అందరి తరఫున ఆయన అనౌన్స్ చేశారు. చక్కగా అతను చదువుకుని ఉత్తీర్ణత పొందుతూ ఏడాది అతను చూపిస్తున్న ఆ ప్రతిభకి ఇవాళ మనం ఇవ్వగలిగే ఇదిలో మనసు కలగటం, అలాగే అతను ఈ 4 ఏళ్ళు పూర్తి చేసుకుని మంచి ఉద్యోగం వచ్చి అతను హ్యాపీగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. అబ్బరాజు పవన్ కళ్యాణ్కి ఈ సందర్భంగా
మంచి అభివృద్ధిలోకి రావాలని కోరుచు, ఇదేదో మేమేదో సాయం చేసామని కాకుండా అతని ప్రతిభగా ప్రోత్సహిస్తున్నామని చెప్పి అనుకుంటూ ఉన్నత మేము శిఖరాలకు ఎక్కాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుచు ఈ సంక్రాంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాం. అందరికీ చాలా ధన్యవాదాలు. నేను పెద్దయ్యాక మంచిగా స్థిరపడ్డాక నేను కూడా 10 మందికి సాయం చేస్తా అని మాటిస్తాను. ఏప్రిల్ 12న ఉండి మండలం పెదపుల్లేరు గ్రామంలో శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి ఆలయం విగ్రహం ప్రతిష్ఠ కార్యక్రమం జరుగుతుందని గ్రామ ప్రముఖులు తెలిపారు. దాతలు సహకారం, గ్రామస్తులు అందరూ కలిసి రావడంతో ఇంతటి అద్భుతమైన శివాలయం నిర్మాణం జరుగుతుందని తెలిపారు. ఆలయ నిర్మాణానికి సహకరిస్తున్న భక్తులకు, గ్రామ పెద్దలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రముఖులు పాల్గొన్నారు. బలివాడు నువ్వు బతుకున్నంతకాలం ఓం నమ శివాయ. పెదపుల్లేరు గ్రామంలో నూతనంగా నిర్మించే శివాలయం భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారి నిర్మాణం జరుగుతున్నది. అతివేగంగా గ్రామ పెద్దలు, ప్రజలు, భక్తులు అందరి సహకారంతో ఈ కార్యక్రమం జరుగుతున్నది. ఏప్రిల్లో 12వ తారీఖున ప్రతిష్ట జరుగుతుంది. పెదపుల్లేరు గ్రామంలో శివాలయం కొత్తగా నిర్మాణం జరుగుతుంది నూతనంగా. ఇది ఏప్రిల్ 12వ తారీఖున ప్రతిష్ఠ చేయటానికి గ్రామ పెద్దలు, దాతలు అందరూ సహకారంతో ఏప్రిల్ 12వ తారీఖుని ప్రతిష్ఠ చేయడానికి నిర్ణయించారు. కావున అందరూ తప్పకుండా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా కోరుచున్నాం. ఆకివీడు దత్తక్షేత్రంలో దత్తపీఠం ఉత్తరాధికారి శ్రీ విద్యానంద తీర్థస్వామి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని దత్తక్షేత్రంలో విశేష పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ట్రస్టీ కంబంపాటి త్రినాథ కృష్ణమూర్తి మాట్లాడుతూ శ్రీ విద్యానంద తీర్థస్వామీజీ ఆశీస్సులు ప్రజలపై ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం శ్రీ స్వామివారి జన్మదినోత్సవం సందర్భంగా కేకును కట్ చేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అది మా బాలస్వామి దగ్గర కూడా అవధూత దత్తపీఠాధీశ్వరులు నాదబ్రహ్మ, యుగ బ్రహ్మ, మానస బ్రహ్మ శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి దివ్య చరణాల విందములకు 1,000,000 కోటి నమస్కారాలు చేసుకుంటూ, అలాగే మా దత్తపీఠ ఉత్తరాధికారి పరమహంస పరివాచక ఆచార్యవర్య శ్రీ 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 దత్త విజయానంద తీర్థ స్వామీజీ వారికి అనంత కోటి శతకోటి నమస్కారాలు చేసుకుంటూ, ముఖ్యంగా ఈరోజు ఆకివీడు దత్తక్షేత్రంలో దత్త భక్తులందరికీ కూడా ఒక పండగ. సంక్రాంతి, భోగి సంక్రాంతి వేడుకలు ఎలాగో వచ్చేసాయి. దాంతో పాటు చిత్తా నక్షత్రంలో జన్మించిన మా దత్తపేట ఉత్తరాధికారి మరి దత్త విజయానంద తీర్థ స్వామీజీ వారి 49వ పుట్టు పండుగ వేడుకలు ఈరోజు అతి వైభవంగా తెనాలి నూతన ఆశ్రమంలో మా యొక్క పుట్టు పండుగ వేడుకలు జగద్గురు గణపతి సచ్చిదానంద స్వామీజీ ప్రపంచ పర్యటన 250 సార్లు పైగా చేసి ప్రపంచ శాంతి, సౌలభ్యం అందరి గురించి ఆలోచిస్తూ, ఆరోగ్యం గురించి ఆలోచిస్తూ, శాంతి గురించి ఆలోచిస్తున్న మహోన్నతమైన జగద్గురువు అయిన గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి సమక్షంలో ఇవాళ ఈ యొక్క పుట్టు పండుగ వేడుకలు బాలస్వామి వారు చేసుకుంటున్నారు. అశేష భక్త జనావళి మధ్యన తెనాలిలో. అలాగే ఈరోజు ఆకివీడు దత్తక్షేత్రంలో మేము తెనాలి వెళ్ళగా మిగిలిన వాళ్ళం ట్రస్టీలు మా రామకృష్ణరాజు గారు, రాజశేఖర్ గారు, శివ గారు తదితరులు, మాతృమండలి వారు, అలాగే వేద పాఠశాల ప్రిన్సిపాల్ శాస్త్రి గారు, మీ అందరం ట్రస్టీలు అందరి సమక్షంలో ఈ యొక్క పుట్టు పండుగ వేడుకలు. భీమవరం మెంటేవారి తోటలో వేయించేసి ఉన్న శ్రీ బాల త్రిపుర సుందరి అమ్మవారి ఆలయంలో సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఏఆర్బి ఆక్వా ట్రేడర్స్ అధినేత ఆకన రాంబాబు సహకారంతో అమ్మవారికి యాపిల్ పండ్లతో అలంకరించినట్లు అర్చకులు కొమ్ము శ్రీనివాస్ తెలిపారు.
శ్రీమాత్రే నమః. శ్రీ విజయ కనకదుర్గా శ్రీచక్ర సహిత బాలాజు అమ్మవారి ఆలయంలో ఆలయ కమిటీ వారి ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు, సంక్రాంతి సందర్భంగా విశేష పూజా కార్యక్రమాలు, అభిషేకాలు, కుంకుమ పూజ జరుగుతున్నాయి. అందులో భాగంగా ప్రతి సంవత్సరం కూడా మన ఆకన రాంబాబు గారు, నాగలక్ష్మి గారి దంపతులు వారి సౌజన్యంతో ప్రతి సంవత్సరం అమ్మవారికి సంక్రాంతి రోజున 500 యాపిల్ పళ్ళతో అలంకారం చేయడం జరుగుతుంది. ఈరోజు అమ్మవారికి యాపిల్ పళ్ళుగా అమ్మవారు దర్శనమిస్తున్నారు. భక్తులందరూ వచ్చి అమ్మవారిని దర్శించుకుని తరించవలసిందిగా కోరుతున్నాం. అలాగే ఆకన రాంబాబు గారి దంపతులకి బాలాజు అమ్మవారి ఆశీస్సులు ఉండాలని, వారి సహకారం అమ్మవారికి అనుగ్రహం వాళ్ళకి ఎప్పుడు ఉండాలని చెప్పి కోరుకుంటూ అమ్మవారి ఆశీస్సులు అందరికి కలగాలని చెప్పి కోరుకుంటున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. మాజీ ఎమ్మెల్యే భూపతిరాజు లక్ష్మీ నరసరాజు జీవిత చరిత్ర పుస్తకాన్ని ఆవిష్కరించిన కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. భీమవరం పరిసర ప్రాంతాల్లో ఘనంగా సంక్రాంతి కోడి పందాలు, తిరునాళ్లను తలపిస్తున్న బరులు. సంక్రాంతి పండుగ సందర్భంగా భక్తులతో పోటెత్తిన భీమవరం శ్రీ మౌళ్ళమ్మ అమ్మవారి దేవస్థానం. జిన్నూరులో క్షత్రియ ఆత్మీయ సమ్మేళనంలో కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మకు ఘన సత్కారం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.